వాట్ ఆర్ ద డేంజర్ సైన్స్ ఫర్ ద హెడేక్? డేంజర్ సైన్స్ ఏంటంటే, ఏ పేషెంట్కైనా అంతకుముందు ఎప్పుడూ తలనొప్పి లేకుండా ఒకేసారి చాలా సడన్ సివియర్ హెడేక్ ఆర్ వరస్ట్ హెడేక్ ఆఫ్ దేర్ లైఫ్ అని చెప్తే అది చాలా డేంజర్. రెండోది, తలనొప్పి చిన్నగా మొదలై కొన్ని రోజులుగా మెల్లమెల్లగా పెరుగుతూ ఎక్కువ అవుతుంది అనుకోండి, అంటే సబ్అక్యూట్ వర్సనింగ్ ఆఫ్ ద హెడేక్ ఓవర్ వీక్స్ టు మంత్స్, అది కూడా డేంజరే. మూడవది ఏంటంటే, ఇంతకు ముందు నుంచి తలనొప్పులు ఉంటూ ఇప్పుడు కొత్తగా ఆ తలనొప్పి తాలూకా ఫ్రీక్వెన్సీ మరియు ఇంటెన్సిటీలో ఏవైనా మార్పులు వచ్చినట్లయితే అది కూడా ఒక డేంజర్ సిగ్నల్గా మనం పరిగణించవలసి ఉంటుంది. ఇవి కాకుండా ఏదైనా పేషెంట్ తలనొప్పితో పాటు కొంచెం చూపు మందగించడం లేదా ఒక వస్తువు రెండు వస్తువుల్లా కనిపించడం, అంటే దాన్ని డబుల్ విజన్ అంటారు, అలా ఉన్నా, ఇవి కాకుండా తలనొప్పితో పాటు వాంతులు అవుతున్నా, వాంతులు వచ్చినాక తలనొప్పి వస్తున్నా, లేదు అంటే తలనొప్పితో పాటు జ్వరం కూడా ఉంటున్నా, ఇవన్నీ కాకుండా 55 సంవత్సరాలు పైబడిన వారిలో కొత్తగా తలనొప్పి వచ్చినట్లయితే, ఇవే కాకుండా పేషెంట్ లయింగ్ డౌన్ పొజిషన్, అంటే పడుకొని ఉన్న పేషెంట్ నిటారుగా నిలబడినప్పుడు తలనొప్పి ఎక్కువ అవుతున్నా, లేదా కొత్తగా తలనొప్పి వచ్చినా, లేదంటే ఒక తలనొప్పి పేషెంట్ నిద్రను డిస్టర్బ్ చేసినా, లేదంటే పొద్దునే లేచిన వెంటనే తలనొప్పి వచ్చినా, లేదు వంగున్నప్పుడు కానీ ఏదైనా బరువు లేపినప్పుడు కానీ తలనొప్పి ఎక్కువ అవుతున్నా, వీటిని కూడా డేంజర్ సిగ్నల్స్ గానే పరిగణించి మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని వెంటనే సంప్రదించడం చాలా మంచిది.